నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫ్రేమ్ రేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రేమ్ రేట్ అసలు ఫ్రేమ్ అంటే ఏంటంటే ఫోటో. ఈ ఫ్రేమ్ రేట్ను ఎఫ్పిఎస్ అని కూడా అంటారు. అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే ఒక కెమెరా ఒక సెకండ్లో ఎన్ని ఫొటోస్ని తీసి వీడియోను ఫామ్ చేస్తే అది ఆ కెమెరా యొక్క ఎఫ్పిఎస్. సపోజ్ మనం ఒక కెమెరాతో వీడియో తీస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ కెమెరా ఒక సెకండ్లో ఎన్నో ఫొటోస్ని తీసి ఆ ఫొటోస్ని ఒకదాని పక్కన ఒకటిగా ఫామ్ చేసి ఒక వీడియోగా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు మన సినిమా రీల్స్తో థియేటర్స్లో మూవీస్ వేసేవాళ్ళు. ఆ రీల్స్ని గమనించినట్లయితే వాటిలో ఉండే ప్రతి ఒక్క ఫోటో ఒక్కొక్క ఫ్రేమ్ అనొచ్చు. ఆ పాత సినిమా రీల్స్ మనకు ఒక సెకండ్కు 16 ఫ్రేమ్స్ చొప్పున స్క్రోల్ అవుతూ సినిమాను ప్లే చేస్తూ ఉండేవి అప్పట్లో. కానీ ప్రస్తుతం మనకు డిజిటల్ ప్రొజెక్టర్స్తో థియేటర్స్లో సినిమాలు వేస్తున్నారు. వాటి ఎఫ్పిఎస్ మనకు ప్రొజెక్టర్ యొక్క ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే ఒక కెమెరా సెకండ్లో 25 ఫొటోస్ తీసి వీడియోను ఫామ్ చేస్తుంది. ఒక కెమెరా సెకండ్కి 30 ఫొటోస్ తీసి వీడియో ఫామ్ చేస్తుంది. ఇంకో కెమెరా సెకండ్కి 60 ఫొటోస్ తీసి వీడియో ఫామ్ చేస్తుంది. అయితే ఎఫ్పిఎస్ అనేది ఇది కెమెరా యొక్క కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఎఫ్పిఎస్ ఎంత ఎక్కువ ఉంటే స్లో మోషన్ వీడియోస్ అంత క్లియర్గా రికార్డ్ అవుతాయి. కొన్ని కెమెరాస్కి వందల్లో వేలలో కూడా ఎఫ్పిఎస్ ఉంటుంది. ఇలా ఎఫ్పిఎస్ ఎక్కువ ఉన్న కెమెరాలు స్లో మోషన్ రికార్డింగ్ కెమెరాస్. ఇప్పుడు మనకు సామ్సంగ్ S9 ప్లస్ చూసుకున్నట్లయితే దాంట్లో మనకు స్లో మోషన్ రికార్డింగ్ కెమెరా ఉంటుంది. అయితే సామ్సంగ్ S9 ప్లస్ మొబైల్ యొక్క కెమెరా ఎఫ్పిఎస్ వచ్చేసి 960 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్పీడ్తో అది రికార్డ్ చేస్తుంది. అంటే S9 ప్లస్ కెమెరా ఒక్క సెకండ్కి 960 ఫోటోలు తీసి వీడియోని ఫామ్ చేస్తుంది. కాబట్టి సామ్సంగ్ S9 ప్లస్లో మనకు స్లో మోషన్ వీడియోస్ చాలా క్లియర్గా రికార్డ్ అవుతాయి. ఇలా ఇదనే కాదు, చాలా మొబైల్స్ ఉన్నాయి మనకు స్లో మోషన్ రికార్డింగ్ ఫెసిలిటీ ఉన్న మొబైల్స్. ఇక ప్రొఫెషనల్ కెమెరాస్ మనకు చాలా కెమెరాస్ ఉన్నాయి, వేలలో ఉంటాయి వాటి ఎఫ్పిఎస్లు. సినిమా కెమెరాస్ మరియు వైల్డ్ క్రాఫ్ట్ కెమెరాస్ ఇవన్నీ మనకు చాలా ఎక్కువగా ఉంటాయి వాటి ఎఫ్పిఎస్లు. మనకు మినిమం 30 ఎఫ్పిఎస్ ఉంటే మనకు వీడియో అనేది చూడడానికి చాలా బాగుంటుంది. అది మనకు నార్మల్ వీడియో. నార్మల్ వీడియోలో మనకు మినిమం 30 ఎఫ్పిఎస్ ఉండాలి. మనం చూస్తుంటే మనం గమనించవచ్చు, స్ట్రక్ అవుతున్న వీడియోని మనం దాంట్లో తక్కువ ఎఫ్పిఎస్ ఉందని చెప్పొచ్చు. కొన్ని వీడియోస్ మనకు 60 ఎఫ్పిఎస్, 90 ఎఫ్పిఎస్, ఇంకెక్కువ 100 అబోవ్ ఎఫ్పిఎస్లు ఉంటాయి. మనకు అంత ఎఫ్పిఎస్ ఉంటే మనకు వీడియో అనేది చాలా క్లియర్గా ప్లే అవుతుంది. కానీ మన కళ్ళు 30 to 60 ఎఫ్పిఎస్ వరకు మాత్రమే డిటెక్ట్ చేయగలుగుతాయి. 30 కంటే తక్కువ ఉన్నా కూడా మన కళ్ళు దాంట్లో ఉన్న స్ట్రక్కింగ్స్ను డిటెక్ట్ చేయగలుగుతుంది. అండ్ 60 కన్నా ఎక్కువ ఎఫ్పిఎస్ ఉన్నా కూడా దాంట్లో ఉన్న క్లారిటీని మన కళ్ళు డిటెక్ట్ చేయలేవు. కాబట్టి నార్మల్ వీడియోకు మనకు 30 ఎఫ్పిఎస్ కెమెరా చాలు. స్లో మోషన్ వీడియోస్కు మనకు ఎంత ఎఫ్పిఎస్ ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఫ్రేమ్స్ పర్ సెకండ్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.